శిష్యుడు అనే మాట బాప్తిసం పొందినప్పుడు వస్తుందా, పొందక ముందే ఉంటుందండి? ఎప్పుడైతే బాప్తిసం పొందుతామో అప్పుడు ప్రభువుకు శిష్యుడు అవుతామండి. అయితే క్రైస్తవుడు అనే మాట రాకముందే ముందు శిష్యులు అన్నారండి. అదొకసారి చూద్దాం. 6వ అధ్యాయం 1వ వచనం. ఆ దినములలో శిష్యుల సంఖ్య అంటే మొట్టమొదటిగా మొదటి శతాబ్దంలో బాప్తిసం పొందిన వారు ఏమని పిలువబడ్డారండి? శిష్యులు. అంటే మొట్టమొదటిగా బాప్తిసం పొందిన ప్రతి ఒక్కరూ శిష్యులు అని పిలువబడ్డారండి. యేసు ప్రభుకి శిష్యులు. క్రైస్తవులు అనే మాట అపోస్తల కార్యాల్లోనే 11వ అధ్యాయం 26వ వచనం చూద్దామండి. మొట్టమొదట అంతియోకియాలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. అంతియోకియాలో శిష్యులు మొట్టమొదటిగా క్రైస్తవులు అనబడ్డారంటండి. దానికి ముందు శిష్యులు అనబడ్డారండి. అంటే క్రైస్తవుడు అనే పదం ఒక హేళనగా వచ్చిన పదం అండి. మొదటి శతాబ్దంలో మనం చూడండి, కొందరిని అంటాం ఈడు పలానా బ్యాచ్ చూడరా, ఈడు పలానా బ్యాచ్ చూడ అంటాం. అలాగే క్రీస్తుని నమ్ముకున్న వాళ్ళందరినీ వీళ్ళు క్రీస్తుని నమ్మిన వాళ్ళు, క్రీస్తుని వెంబడించిన వాళ్ళని హేళనగా అన్నారండి ఆ మాట అలాగా క్రైస్తవుడు అంటే వీడు క్రీస్తుని వెంబడించేవాడు క్రైస్తవుడు అలా వచ్చిందండి ఆ పదం. ఒక హేళనగా మొదలైంది క్రైస్తవుడు అనే పదమే. మొట్టమొదటిగా శిష్యులు, ఆ తర్వాత క్రైస్తవులు అనబడ్డారండి.